ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ 4 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, సాంబార్ తయారు చేస్తాం. చూద్దాం ఫ్రెండ్స్ సాంబార్ ప్రిపరేషన్. ముందుగా కందిపప్పుని, ఒక చిన్న గ్లాస్ కందిపప్పుని కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక చిన్న గ్లాస్ కందిపప్పు, అందులో కొంచెం ఇంత పెసరపప్పు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. అలా వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నాను. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేయండి. పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. కారం వేసుకోండి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఒక చిన్న టమాటో, ఇవన్నీ వేసుకుని పప్పును ఫస్ట్ బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకున్నాక ఈ ఐటమ్స్ అన్నీ, సాంబార్లో మనం మంచిగా అన్ని ఐటమ్స్ వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అది వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే బాగుంటుంది, మంచి హెల్దీ కూడా కదా ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు. ఈ ఆనియన్స్ చిన్న చిన్నవి ఉంటాయి ఫ్రెండ్స్, చిట్టివి, అవి వేసుకుంటే ఇంకా బాగుంటాయి. మన దగ్గర లేవు కాబట్టి నార్మల్గా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పొడుగుగా కట్ చేసుకున్న టమాటోస్, ములక్కాయలు, సొరకాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నా దగ్గర లేదు, సో దోసకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, క్యారెట్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వంకాయలు 2 కట్ చేయలేదు, అది వేసే ముందు కట్ చేద్దామని అలా పెట్టాను. బెండకాయ కూడా ఉంటే 2-3 వేసుకోండి ఫ్రెండ్స్. చింతపండు పులుసు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతది, కడిగి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా చీలికలుగా చేసుకున్నది. పప్పులో కూడా ఒక టమాటో ఇవి వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది ఉడికేటప్పుడు అని చెప్పి కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు పప్పు ఉడికించేసుకుందాం ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, పప్పు ఉడుకుతుంది, రైస్ ఉడుకుతుంది పక్కన. ఇవిగోండి ఈ ఐటమ్స్ అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ చూపించాను కదా. ఇదేమో పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇంకా అదేంటి ఎండుమిర్చి, ఇంగువ పోపు కోసం. పోపులోని మళ్ళీ అవి దాన్ని ఏమంటారు, కరివేపాకు. ఇదేమో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇది సాంబార్ పౌడర్. ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, చూపించాను కదా మీకు ఇంతకుముందు ఛానల్లో. ఇది సాంబార్ పౌడర్. కొద్దిగా ధనియా పౌడర్, అవసరం లేదు ఇందులో కూడా ధనియాలు ఉంటాయి కానీ నేను కొద్దిగా వేసుకుంటాను. మెంతు పౌడర్ రొటీన్గా వేస్తాను కదా. పసుపు, కారం. ఇవే ఫ్రెండ్స్ సాంబార్కి కావాల్సిన ఐటమ్స్. మెయిన్గా అన్ని కూరగాయ ముక్కలు చక్కగా సాంబార్లో ఉంటాయి. ఇవి తింటే మంచి హెల్దీగా, అన్ని కూరలు తినకపోయినా ఒక సాంబార్ తిన్నా అన్ని కూరగాయ ముక్కలు ఇందులో ఉంటాయి కాబట్టి మంచిగా మనం తినొచ్చు. చింతపండు పులుసు. ఇప్పుడు పప్పు పక్కన పెట్టాక ఉడికిపోయినట్టుంది, పక్కన పెట్టి ఇప్పుడు పోపు వేసుకుందాం. గిన్నె వేడెక్కాక కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి, పసుపు, కరివేపాకు, సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ మగ్గుతాయి ఫ్రెండ్స్. త్వరగా సర్దించుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇంగువ వేసుకోండి ఫ్రెండ్స్. పోపులో ఇప్పుడు టమాటోస్, క్యారెట్స్, వంకాయలు, బెండకాయలు ఉంటే కూడా వేసుకోండి ఫ్రెండ్స్. సొరకాయలు లేవు, వాటి ప్లేస్లో దోసకాయలు వేసుకున్నాను. ములక్కాయలు, అన్ని కూరగాయ ముక్కలు వేసేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్, కూరగాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. కళ్ళుప్పు వేసాను, టేస్ట్ బాగుంటుందని. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు మంచిగా మగ్గింది. ఇప్పుడు ఇందులోనే మరి కొంచెం ఉప్పు వేయలేదు కదా, అందుకోసం వేస్తున్నాను. సాంబార్లో లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిగా ఉప్పు వేసుకుని మరొకసారి కలుపుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో వేసేసుకుందాం. ఈ ముక్కల్ని మధ్యలో కలుపుకోండి ఫ్రెండ్స్, అలా వదిలేయకండి, మళ్ళీ అడుగు ఉంటుతాయి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చింతపండు పులుసు వేసాక తగిన వాటర్ కూడా పోసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకుని ఇప్పుడు కారం అవన్నీ అడ్జస్ట్ చేసుకుని వేసుకుందాం. కారం, సాంబార్ పౌడర్ అన్నీ వేసుకుందాం. కొద్దిగా కారం చూసి వేసుకోండి. సాంబార్ పౌడర్ ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్నాం ఇంతకుముందు వీడియోలో, ఆ పౌడర్ 2 స్పూన్స్ వేసాను. లైట్గా ధనియా పౌడర్, ఆల్రెడీ ధనియాలు సాంబార్ పౌడర్లో ఉంటాయి, నేను జస్ట్ లైట్గా వేసుకున్నాను. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం.
సాల్ట్ ఇంతకుముందు వేసాం కదా, కొద్దిగా చూసి వేసుకోండి. ఈ స్టేజ్లో ఒకసారి కలుపుకొని అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్లో కూడా మరిగిన తర్వాత చెక్ చేసుకుందాం. కూరగాయ ముక్కల్లో వేసాక అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ మగ్గుతున్నాయి, మరి ఒకసారి తిప్పుకుందాం. ఇంకొద్దిగా మగ్గిన తర్వాత ఈ సాంబార్ వాటర్ ఈ కూరగాయ ముక్కలో పోసుకుందాం. సాంబార్కి ఎక్కువసేపు మరిగించుకుంటే అదిగోండి ఫ్రెండ్స్, ముక్కలు కొద్దిగా మగ్గాయి. ఇప్పుడు ఈ సాంబార్ పోసేస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, సాంబార్ కొద్దిగా మరలిన తర్వాత ఇంకా ముక్కలన్నీ కొంచెం సాంబార్లో మరలించుకోవాలి బాగా. సాంబారు ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్కలన్నీ చక్కగా ఉడికి రసంలో దిగుతాయి కదా. మరి కాసేపు మరలించుకున్నాక టేస్ట్ చూసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా మరలుతుందో? చక్కగా మరలిన తర్వాత లాస్ట్లో మనం దించే ముందు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. వేసామా లేదా అన్నట్లు ఉండాలి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ స్వీట్ అనిపించకూడదు. అన్ని షడ్రుచుల్లాగా బాగుంటుంది, పులుపు ఉప్పు కారం తీపిలాగా వేసుకుంటే బాగుంటుంది. మరి కాస్త కొత్తిమీర దించే ముందు వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే సాంబారు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవ్వకండి ఫ్రెండ్స్, ముక్కలన్నీ చక్కగా మగ్గాయి, అలా మగ్గించుకోండి. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సాంబార్ చాలా హెల్త్కి మంచిది, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా. ఇది ఒక్కటి తిన్నా సరిపోయింది అన్నట్లు, చక్కగా అన్ని వెజిటేబుల్స్ రసం దిగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బై బై, టాటా, థ్యాంక్ యూ.